ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం ఈ యొక్క విషయం మాట్లాడుకున్నాం, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం వింటున్నాం కాబట్టి మనందరికీ అవన్నీ కూడా గుర్తుంటూ ఉంటాయి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక టైం వేస్ట్ లేకుండా మనం మాట్లాడుకుందాం. మొన్న ఎవరి కోసం చెప్పుకున్నాం? ఒక వంశం కోసం చెప్పుకున్నాం. ఆ ఒక్క వంశం పేరు ఏంటి? ఒక అతని పేరు. ఆ ఒక్క అతను ఎవరు? యోసేపు చిన్న తమ్ముడు. యోసేపు చిన్న తమ్ముడు ఎవరు? బెన్యామీను. అంటే ఏమని చెప్పాను? బెన్యామీను గోత్రం అని చెప్పాను. బెన్యామీను గోత్రానికి 35,400 మంది అని చెప్పాను. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పిల్లలు పుట్టగానే పేర్లు ఏమని పెట్టాడు? మొట్టమొదటి కొడుకు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి, ఇస్మాకరు, జెబూయేలు, యోసేపు, బెన్యామిన్, ఇలా 12 మందికి పేర్లు పెట్టాడా? వంశాలు పెట్టాడా? పిల్లలకి తండ్రిగా పేర్లు పెట్టాడా? వంశం పెట్టాడా? ఇప్పుడు ఇది వంశాలుగా ఎవరు మార్చారు అని మనం చూసుకుంటే చెప్పాను, మనిషికి పెట్టిన ఒంటి పేరే వంశం పేరైంది. ఇప్పుడు బైబిల్లో మనకేముంటుంది? బెన్యామీను పెద్ద కొడుకు, యోసేపు లాస్ట్ కొడుకు. యోసేపు అని చెప్తామా? గోత్రము అని చెప్తామా? లేవి అని చెప్తామా? గోత్రం అని చెప్తామా? యోధా సింహము అని యేసుప్రభు గారి కోసం అంటాం. తర్వాత యోధా ఇలా చేశాడు ఇలాగని తామార విషయంలో కూడా మనం చెప్తూ ఉంటాం. మనుష్యులు పెట్టి మనం మాట్లాడుతున్నామా? గోత్రాలు కులాలు పెట్టి మాట్లాడుతున్నామా? అంటే ఇప్పుడు ఈ పేర్లు ఎవరికి ఇవ్వబడింది? వాళ్ళ ఒంటి మీద ఇవ్వబడింది. ఇప్పుడు నా పేరు రాణి, అదే సింధియా రాణి నా పేరు. మీ పేర్లు మీకు ఉన్నాయి కదా, అలాగే వాళ్ళ పేర్లు కూడా యాకోబు అయిన తండ్రి 12 మంది కొడుకులకి 12 పేర్లు పెట్టాడు. ఆ పేర్లు వాళ్ళ ఒంటి మీద ఇవ్వబడింది. ఇప్పుడు నన్ను పెట్టి ఓ అమ్మాయి ఆ అమ్మాయి అని పిల్లరు కదా, మిమ్మల్ని కూడా ఆ అబ్బాయి ఈ అబ్బాయి అని పిల్లరు కదా. మీకంటే ఒక పేరు ఉంటే పేరు బట్టి మీ పిల్లల్ని మీరు మీ కుటుంబ సభ్యుల్ని పిలుచుకుంటూ ఉంటారు ఒక పేరు బట్టి. అలాగే ఇక్కడ తండ్రి పేరు పెట్టాడు, కానీ వాళ్ళ ఒంటి మీద ఉన్న పేరు వాళ్ళ వంశం అయిపోయింది. అదే నేను చెప్పాను, వాళ్ళ వంశమే ఒక గోత్రం అయిపోయింది. వాళ్ళ గోత్రమే ఆ మనిషికి ఒంటి పేరు అయిపోయింది. అంటే ఆ మనిషికి పెట్టబడిన ఒంటి పేరు ఒకటే, ఇంటి పేరు ఒకటే, గోత్రము ఒకటే, వంశావళి కూడా ఒకటే. ఒక్క పేరులో ఇన్ని మెన్షన్ చేయబడ్డాయి. అంటే ఇదంతా ఎవరి యొక్క ఏర్పాటు? దేవుని యొక్క ఏర్పాటు. ఎందుకో తెలుసా? నిన్ను నేను బాగా ఆశీర్వదిస్తాను ఇసుకరేణి వలె అని తన తాతకి ప్రమాణం చేశారు. తన తాత ఎవరు? యాకోబు. యాకోబు తాత ఎవరు? ఇసాకు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఇసాకు తండ్రి ఎవరు? అబ్రహాం యాకోబు ఏమవుతాడు? తాత అవుతాడు. కాబట్టి తన తాతకి వాగ్దానం చేశాడు. మరి ఆ యొక్క వంశవాళ్ళే కదా, ఒక్కడు జాలయ్యా మొత్తం పుట్టుకొస్తారు. ఒక్కడి నుంచి ఎంతమంది అయినా పుట్టుకొస్తారబ్బా. ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులని చూపించారు. తర్వాత దించాడు ఇంకొకరిని, మళ్ళీ ఆ ఒక్కడి నుంచి దించాడు సరైన యాకోబు. అక్కడి నుంచి 12 మంది, ఈ 12 మంది నుంచి 70 మంది. మళ్ళీ వాళ్ళు తీసేయారు రోయ్. ఎవరాలో? పిల్లలు, చిన్నపిల్లలు అంటే 20 లోపు. తర్వాత ఆడవాళ్ళు. అంటే మేము కూడా ఎందుకు పనిచేయమా? నిజంగా బైబిల్లో మగవాడికున్నంత శ్రేష్టత ఎక్కడా లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు అసలు మగవాడికి వాల్యూవే లేదు, బయట కానీ ఇంట కానీ సమాజంలో కానీ. బాగా ఫ్రీడమ్ ఎక్కువైపోబట్టి ఆ మర్యాద కూడా తగ్గింది. అంటే ఫ్రీడమ్ ఉండకూడదని కాదు, ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఇప్పటికే కూడా అదే అదుపాజ్ఞలో నడిపిస్తున్నారు ఉంటే గనక. మనము కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నడుస్తున్నాం. ఇప్పుడు జనరేషన్ అంతా తారుమారు గందరగోళం అయిపోయింది కాబట్టి అంతా చికాకుగా ఉంటుంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు ఫ్రీడమ్ లేదని అంటే మాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వబట్టే మేము కూడా బయట ఉద్యోగాలకు వెళ్ళగలుగుతున్నాం, జాబ్స్ చేయగలుగుతున్నాం. చాలా మటుకు మైండ్ చేంజ్ అయింది పురుషుల్లో కూడా. చక్కగా పిల్లలు కూడా మంచి జాబులు చేస్తున్నారు, చక్కగా చదివిస్తున్నారు. చాలా మటుకు చేంజ్ అయింది.
సరే, ఈ విషయాన్ని గనక పక్కన పెట్టుకుంటే మనం తీవ్రంగా ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నేను ఒకటికి 100 సార్లు చెప్తున్నాను. ఒక్క మనిషికే ఊరి పేరు, ఒక మనిషిది ఒంటి పేరు, ఒక మనిషిది దేశం పేరు, ఒక మనిషిది కులం పేరు, ఒక మనిషిది మతం పేరు అని చెప్పాను. ఇప్పుడుకొచ్చాక వంశాల పేర్లు కూడా ఇక్కడికొచ్చేసాయి. చూసాడా దేవుడు ఎంత గొప్పగా క్రియేటింగ్ చేస్తున్నాడు. ఆయన సృష్టి ఏ రకనంగానే చేసుకుంటారు. అది ఆయన కొనుక్కున్న వస్తువు. పిల్లలకు ఒక కారు ఏదో కొనిస్తాం, ఒక బొమ్మ ఏదో కొనిస్తాం. వాళ్ళు ఆడసేపు ఆడతారు, తర్వాత తీసిరి పాడేస్తూ ఉంటారు. ఇక మనము దేవుని చేతిలో బొమ్మలు అని ఎందుకంటారు పెద్దవాళ్ళు? అందుకనే అంటారు. సరే, అది కూడా పక్కన పెడితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే కనుక, మొన్న ఎవరి గోత్రం చూసాం? బెన్యామీన్ గోత్రం దాకా తెలుసుకున్నాం, బాగుంది. ఇప్పుడు ఇంకొక అతన్ని లైన్లోకి తీసుకుందాం. అతను ఎవరంటే కనుక దాను యొక్క వంశావళి చూసుకుంటే కనుక 62,700 మంది. వీళ్ళు ఎలా కనెత్తున్నారేంటి ఇంతమందిని అసలు? వేలల్లో 62 అంట, వందల్లో 70 అంట, సారీ 700 అంట. ప్రియమైన దేవుని బిడ్డారా, చూసారా ఎంతమంది యొక్క వంశము అంటే ఇంటి పేరు, వంశము, ఒంటి పేరు, వంశము, కులము పేరు, వంశము, గోత్రం. మరి ముఖ్యంగా శ్రేష్టమైనది ఏంటంటే గోత్రము. ఒక్క మనిషి పేరుతోటి దేవుడు ఎన్ని పెట్టాడో చూసారా? గోత్రం. ప్రియమైన దేవుని బిడ్డారు, ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను. మనం మందిరానికి వెళ్తాం కదా, మీ యొక్క దైవజనులు అంటే అందులో నేను వస్తాను. నా యొక్క దైవజనుడు లేనప్పటికీ నేను అదే వెర్షన్లో ఉన్నాను కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే చాలా మటుకు మా హస్బెండ్ గారిని ఆ యొక్క స్థితిలో పాజిటివ్ వెర్షన్లో తీసుకొచ్చింది నేనే. ఆయన అంతగా సేవ పరిచర్యకి తీసుకొచ్చి ఇచ్చేసింది నేనే. ఘనత కోసం, గొప్ప కోసం చెప్పుకోవడం కాదు. ఇక ఆయన యొక్క జాబుద్రి పరిపూర్ణంగా దేవుళ్ళలోకి రావాలని ఇక దేవుళ్ళలో డిసైడ్ అయ్యి ఉన్నాం. ఎందుకంటే నేను ముందు నుంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిందాన్ని కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా అత్తగారింటి ఫ్యామిలీ మెంబర్స్లో మా హస్బెండ్ గారు కొంచెం వాళ్ళే, కొంచెం మా మామయ్య గారు వీళ్ళే మారారు. ఇంకెవరు కూడా అంతగా దేవుళ్ళలోకి మారలేదు. కాబట్టి పరిపూర్ణంగా అతను రావాలని కోరుకున్నాను అని ముందు నుంచి ఆ అబ్బాయి దేవుళ్ళలోనే ఉన్నాడు. ఇదైంది. మరి దేవుని చిత్తం ఎందుకో దేవుడు తీసుకున్నాడు. ఇక అదంతా మీకు తెలిసిన విషయమే. నా జీవితంలో మీకు తెలియదంటూ ఏదీ లేదు. కానీ ఇక అన్నీ వింటున్నారు, తెలిసింది. ఇప్పుడు అదా అంటలేదు నేను. విషయం ఏంటంటే ఇక్కడ మేము చెప్తున్నప్పుడు బైబిల్లోంచి ఒక మత్తయి సువార్తలో చెప్తే యేసుప్రభు పుట్టుకని చెప్తాం. మార్కు సువార్తలో చెప్తే ఏదో అక్కడక్కడ దయ్యాలు కనబడుతుంటే అవి చెప్తూ ఉంటాం. లోక సువార్తలో చెప్తుంటే లోక సువార్తలు ఎవరి కోసం ఉందో దానికే చెప్తుంటాం. పన్నులు చేసే వసూళ్ళు అయ్యి. యోహాను సువార్తకి వెళ్తే యోహాను సువార్త కోసం చెప్తాం, బాగుంది. లాజర్ చనిపోయి బ్రతికి లేచాడని చెప్తాం, బాగుంది. యేసుప్రభు వారు కూడా చనిపోయి లేచి పునరుద్ధానం అంది జీవింపడని అది నమ్ముతాం. బైబిల్లోని ఒక్క నిమిషం పాత నిబంధన పక్కన పెట్టండి, నేను కొత్త నిబంధన మత్తయి సువార్త కాడి నుంచి మాట్లాడుతున్నాను. ఏది మాట్లాడినా మనం నమ్ముతాం కదా. బైబిల్లో ఏ వాక్యం చెప్పినా మనం నమ్ముతాం. దైవ సేవకులు మేము ఏది చెప్పినా మీరు నమ్ముతారు. ఇంకో విషయం ఏంటంటే మేము చెప్పిన తర్వాత మీరు బలవంతాన, ఇప్పుడు అన్నాను కదా, బలవంతాన మాట్లాడడం కాదు. ఇప్పుడు ఒక చేప బతుకున్నసేపు అది ఎలా తప్పించుకోవాలో చూస్తుంది. నీటిలో చేపను ఎవరు పట్టుకోరు. దాని ఒంటికి స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాని బాడీకి నీళ్లు తగలలేదో నాకు తేడా పడిందని దానికి తెలిసిపోదా? ఎంత బలవంతాన పట్టుకున్నారని దానికి తెలీదా? నా ప్రాణాలు తీయడానికి ఎవరో చూస్తున్నారని దానికి తెలియదు. అంతవరకు అదేం చేస్తుంది? కొట్టుకుంటూ దాన్ని రక్షించుకోవడానికి చూస్తూ ఉంటుంది. అంటే బలవంతాన దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది దాని ప్రాణం దాన్ని. అందుకే ఒడ్డు మీద పడ్డ చేపల కొట్టుకుంటానే వేటరా అని అంటూ ఉంటారు. అలానే మనము కూడా బైబిల్లోని ఎవరో బలవంతంగా ఏదో చెప్తే నమ్ముతున్నామా? పోనీ మేము బలవంతంగానే చెప్పామనుకోండి, మాకు నచ్చినవి చెప్పామనుకోండి, మా ఇష్టం వచ్చినట్టు చెప్పామనుకోండి. ఒక యోహాను కోసం చెప్పిన బైబిల్లో ఉంది, ఒక మార్క్ కోసం చెప్పిన బైబిల్లో ఉంది, ప్రకటన కోసం చెప్పిన బైబిల్లో ఉంది, యేసుప్రభు కోసం, లాజర్ కోసం, జక్కయ్య కోసం, ఇవన్నీ చెప్పిన బైబిల్లో ఉంది, బాగుంది. ఆ వివరం ఏంటో తెలుసుకోవడానికి కోసం కదా మీరు మందిరానికి వస్తుంది.
అప్పుడు మేము దైవ సేవకులుగా యొక్క వివరాన్ని మీకు చెప్తున్నాం. దాన్ని వివరించి మీకు ఆ యొక్క దేవుని యొక్క సత్యాలు, మర్మాలు అని చెప్పి దేవుని యొక్క విశ్వాసంలో మిమ్మల్ని నడిపిస్తున్నాం. బాగుంది. ఇప్పుడు మీరు బలవంతాన మందిరానికి రమ్మంటే వస్తారా? రారు కదా! పుట్టి నుంచి ఉండి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల చరిత్ర ఉండి బాప్తిసం తీసుకున్న వాళ్ళు మందిరానికి రావడానికే ఎక్కతిక్కలైపోతున్నారు. కింద మీద పడిపోతున్నారు. హారతలు ఇచ్చి మరీ రప్పించాల్సి వస్తుంది లోనకి. అంటే మీరు మాకు అంత విలువైన వాళ్ళు అయిపోయారు. దేవుడి కన్నా విలువైన వాళ్ళు అయిపోయారు. మేము దేవుడిని పూజ చేసి రమ్మంటున్నామో లేదో మాకు తెలియదు, కానీ మిమ్మల్ని పూజ చేసి రమ్మంటమే బతులాడుకోవడం సరిపోతుంది మా పని. అన్నీ అయిపోవాలి, అన్నీ కలిసి రావాలి, అన్నీ మీకు అనుకూలత కుదరాలి. అప్పుడు మందిరంలో అడుగు పెట్టాలి. ఏదంటే ఈ వారం కదా వచ్చే వారం దేవుడు ఎక్కడ పోతాడు, మందిరం ఎక్కడ పోద్ది. వారానికి ఒక చోట పెడతారు. ఇటు ఏమన్నా బలెటూరే ఎప్పుడు అక్కడే ఉంటుంది కాబట్టి అదొక పొగరు. ఎప్పుడన్నా వెళ్ళచ్చు, ఏ వారం అన్నా మానేయచ్చు. సరే, ఆ విషయం కూడా పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బలవంతాన ఇవన్నీ చెప్తే చేయరు కదా. ఇవన్నీ నమ్ముతున్నారు కదా. యేసుప్రభు వారిని నమ్ముతున్నారు. ఇంకొక వారం పోతే ఉంది. వారం ఉందా? చాలా తక్కువలో ఉందనుకుంటా కదా. లెంట్ డేస్ అవి కూడా పాటిస్తున్నారు. ఎంత ఖచ్చితంగా ఉపవాసాలు చేసి పాటిస్తారు, అంత భక్తి వాళ్ళకి. తర్వాత డిసెంబర్ ఆయన పుట్టినరోజు, జనవరి నూతన సంవత్సరం, ఇవన్నీ పాటిస్తున్నాం. బైబిల్లో అన్నీ నమ్ముతున్నామే మనం. అన్నీ నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడని మనం నమ్మబట్టే కదా మనం మందిరానికి వస్తున్నాం. మరి ఇవన్నీ నమ్మినప్పుడు ఈ కులాలు ఎందుకు నమ్మట్లేదు మీరు? ఈ గోత్రాలు ఎందుకు నమ్మట్లేదు? ఈ వంశాలు ఎందుకు నమ్మట్లేదు? నమ్మట్లేదని ఎవరు చెప్పారు? కానీ మీరు అనొచ్చు, నిజమే. అక్కడికి వచ్చేటప్పటికి పాత నిబంధన అనే వెర్షన్ ఎందుకు వస్తుందని నేను అడుగుతున్నాను. అవి నమ్మగలుగుతున్న మీరు ఈ గోత్రాలు అనేవి ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఈ గోత్రాలు అంటే ఎటో తెలుసా? శ్రేష్టత, విశ్లేషత, పరిశోధన. అంటే చాలా శ్రేష్టమైంది పరిశోధన. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు పాత నిబంధన అనే కాడికి వచ్చేటప్పుడు మీరు నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అబ్రహాం అన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండం అనే పాత నిబంధనకి వెళ్ళాలి. మోషే కోసం చెప్పారనుకోండి, కొత్త నిబంధనలో దొరుకుతుందా? ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధన నిర్గమకాండానికి వెళ్ళాలి. లేవి వంశకుల్ని అని అన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? కొత్త నిబంధనలో చెప్పి పాత నిబంధనకి వెళ్ళాలి. యెహోషువ కోసం దేవుడు సూర్యుని చంద్రుని యెహోషువ ఎంత బలంగా ఆపేశాడమ్మా అని మేము చెప్తాం. బాగుంది. మత్తయి సువార్తలో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, నీ భక్తి ఎలా ఉండాలి అంటే, నీ మీదకు ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు ఎంత దేవుళ్ళు నిలబడాలంటే ఒక్కసారి యెహోషువ చూడండి అమ్మా అని అంటాం. నాలాడిదాన్ని మళ్ళీ అక్కడ తీసుకెళ్తాను, మిమ్మల్ని చూస్తారు. ఒక ప్రార్థన ద్వారా యెహోషువ సూర్యుని ఆపేశారు, చంద్రుని ఆపేశారు, మరి దేవుడు మీకు కార్యాలు చేయడా అని నేను అంటాను. బాగుంది. అప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి? మిమ్మల్ని యెహోషువకి దగ్గర తీసుకెళ్ళాలి. యెహోషువని ఎక్కడ తీసుకెళ్ళాలి? పాత నిబంధనకి తీసుకెళ్ళాలి. ఇలాగ కొత్త నిబంధనలు ఏది మొదలు పెట్టినా వాళ్ళ యొక్క వివరాలను నేను తీసుకోవాలని అనుకున్నప్పుడు మిమ్మల్ని పాత నిబంధనకి తీసుకెళ్ళనా? మోషే అత్త నిర్గమకాండం అంటాను, అది పాత నిబంధన. అబ్రహాం అంటే పాత నిబంధన, ఆదికాండం. యెహోషువ అంటే పాత నిబంధన, యెహోషువ పుస్తకం. ఇక దావీదు కోసం 150 సార్లు చెప్పుకుంటూ ఉంటాం పాత నిబంధన కీర్తనలో. యోబు కోసం 66 సార్లు చెప్పుకుంటూ ఉంటాం పాత నిబంధన, యోబు. నువ్వు కొత్త నిబంధనలు నువ్వు స్టార్ట్ చేసి ప్రతి అంశాన్ని పాత నిబంధన వెళ్ళినప్పుడు పాత నిబంధన పుస్తకం చేయకుండా, యెజ్జాయాల వచనాలు తీయకుండా నువ్వు ఎక్కడ వాక్యం చెప్పగలుగుతావని నేను అంటున్నాను. నాకు నేను వేసుకున్నాను. నేను మీకు ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను బైబిల్లో ఈ అధ్యాయాలు, ఈ వచనాలు అని చెబుతున్నానా లేదా, అక్కడికి తీసుకెళ్తున్నానా లేదా? మరి విషయానికి వచ్చేటప్పటికి, వివరానికి వచ్చేటప్పుడు లాస్ట్లో సింపుల్గా పాత నిబంధన అవి తీసేశారు, ఇవి పెట్టేశారు. ఇది ఈ గోత్రాలు మీరు ఎందుకు నమ్మట్లేదు? ఈ శ్రేష్టతను మీరు ఎందుకు నమ్మట్లేదు? ఇవన్నీ ఎందుకు పక్కకు తీసేశారు? గోత్రం అంటే చెప్పాను కదా, శ్రేష్టత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఉదాహరణ చూసుకుందాం. అంటే ఏ కులానికి ఆ కులానికి అమ్మాయిని అబ్బాయిని ఇవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు చేస్తుంది తప్పా ఒప్పా? చాలా ఒప్పు. ఎందుకంటే వాళ్ళు బియ్యంలో ఉన్న రాళ్ళని ముందే ఏరి చూసి మీకు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ శ్రేష్టతగా చూసి పెడుతూ ఉంటారు.
తప్పులు ఏమన్నా సరి చేస్తూ ఉంటారు. ఎందుకంటే జీవితాంతం అమ్మాయి నీతో చక్కగా ఉండాలి, నీ ఆపదలో నీకు ఉండాలి, రేపు పొద్దున అవసరమైతే ఒక రూపాయి నీకు ఉండాలని ఏదో కట్ల కారకులు మంచి చెడులు అడుగుతూ ఉంటారు. అంతే తప్ప నేను పెంచిన పెంపకపు డబ్బులు అలా అడగట్లేదు. నిన్ను పెంచిన పెంపకం కోసం వాళ్ళు ఏమి నీ రూపాన జీతాన్ని తీసుకోవడం కాదు నీ తల్లిదండ్రులు. బయట ఎంత కలుషితంగా ఉందంటే అసలు నేను వెళ్ళే చోట్ల చూసే విధానంలో రోడ్ల మీద కూడా చాలా బహిరంగంగా ఉంటున్నారు అసలు. ఇక కొంచెం నైట్ మెసేజ్ల నుంచి వచ్చాను అనుకోండి, ఇక చెప్పకూడదు అసలుకేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చిన్న వయసులో కూడా ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉంటున్నారు, ఇష్టాసారంగా చేస్తూ ఉంటున్నారు. నేను అందరిని అనట్లేదు సుమా. అందుకే మీ తల్లిదండ్రులు నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెడుతూ ఉంటారు. శ్రేష్టమైనోడా కాదా, పిల్లని పెంచగలడా లేదా, ఒక మంచి అమ్మాయిని చూస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి ఆపద వస్తుంది, జీవితాంతం తోడుంటుందా ఉండదా, డబ్బుల విషయాలు పక్కన పెట్టండి. డబ్బు అనేది వాళ్ళ నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది. అది మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటుంది. కోటి సంపాదించినా రాకూడదు ఏదైనా వచ్చిందంటే నిమిషంలో ఒక టెస్ట్కి ఎగిరిపోతుంది. ఇప్పుడు సంవత్సరం డబ్బులంతా కూడా ఒక టెస్ట్ చాలు హాస్పిటల్కి వెళ్తే. ఆ వ్యాధి బట్టి ఆ మెడిసిన్ అంత కాస్ట్ ఉంటుంది. మరి ఏం చేద్దాం, డాక్టర్లు చెప్పినవి అన్న తేక తప్పదు కదా. అలాగా శ్రేష్టమైంది నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ముందు ఏరుకోరు. బియ్యంలో రాళ్ళు ఉన్నాయో చేసామని ఏరుకోరు. తర్వాత ఏం చేస్తారు, ఎంతగానో నీ తల్లిదండ్రులు ఏరి నీకు శ్రేష్టత అని చూసి పెట్టి ఇచ్చేస్తుంటారు. ముందు ఏరుకోరు మీరు. జీవితాన్ని సెట్ చేసుకొని ఇది చేసేసి తర్వాత నోరు మూసుకొని ఊరుకుంటూ ఉంటారు. ఎందుకు నోరు మూసుకొని ఊరుకుంటూ ఉంటారంటే తర్వాత అమ్మాయి ఇంట్లో అమ్మాయి అన్నట్టు, అబ్బాయి ఇంట్లో అబ్బాయి అన్నట్టు చాలా జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఇంకా పాటి దానికి ఎందుకు మీరు కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడం. అన్ని జీవితాలు ఇలాగ ఉన్నాయి. కొంతమంది బాగా అండర్స్టాండింగ్ అయ్యి చక్కగా బ్రతుకుతున్నారు మాట్లాడుకొని. మీరు ఇప్పుడు ఊరుకొని కన్నా ముందు ఏరుకోండి. ఒకవేళ మీరు ఏమన్నా ఒకవేళ ఇష్టాలు పడితే తల్లిదండ్రులతో చెప్పండి, అది చాలా మంచిది. ఇప్పుడు వాళ్ళకి కూడా చైతన్యమైన మైండ్ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు ఏటి అని మీదకేం కత్తి సుత్తి తీసేరు. స్త్రీ అయినా పురుషుడైనా ఇంకొకరికైనా ఇచ్చి చేయాలిగా. కాబట్టి వాళ్ళు మీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తారు. మీ జాతికి మీకు మిమ్మల్ని ఇవ్వాలని చూస్తారు, మీ కులానికి మిమ్మల్ని ఇవ్వాలని చూస్తారు, మీ మతానికి మిమ్మల్ని ఇవ్వాలని చూస్తారు. మీకంటూ ఒక మంచి జీవితాన్ని, ఒక భవిష్యత్తుని తల్లిదండ్రులు ఒక రూపాయి మీకు ఏర్పాటు చేయాలని చూస్తారు. సరిగా పెంచగలరా లేదా అని ఒక మంచి అబ్బాయికి ఇవ్వాలని చూస్తారు. ఉంటుందా ఉండదా అబ్బాయి దగ్గరని చక్కగా అమ్మాయి విషయంలో చూస్తారు. శ్రేష్టత అంటే అది. తల్లిదండ్రికి నా సైడ్ నుంచి ఎవరన్నా ఒకవేళ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. నన్ను తిట్టుకోవద్దు, పర్వాలేదు తిట్టుకున్నా పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వను. కానీ నాకన్నా పెద్దవాళ్ళైతే తమ్ముళ్ళు చెల్లెలు అనుకుంటాను, నాకన్నా చిన్నవాళ్ళైతే అలా అనుకుంటాను, పెద్దవాళ్ళైతే అన్నయ్యలు అక్కలు అనుకుంటాను. ఇక్కడ ఏజ్ వదిలేయండి, మంచి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు. నేను నాకన్నా చిన్నవాళ్ళు ఏదన్నా చెప్పినా కూడా నేను తీసుకుంటాను. ఏది నిర్లక్ష్యంగా వదలను, చాలా కేర్గా తీసుకుంటాను. ఏది కూడా కేర్లెస్ అనుకోను. కాబట్టి ఇక్కడ చూసారా ఎంత శ్రేష్టత ఇస్తున్నాడండి. మరి కొత్త నిబంధనలు ఇన్ని నమ్ముతున్నాయి, మీరు పాత నిబంధనలకు వచ్చేటప్పటికి ఎందుకు నమ్మరు? పాత కొత్త నీకు వేరు చేసింది ఎవరు? అప్పుడు మనం ఈ పాత నిబంధనలు వీళ్ళందరి కోసం మనం మాట్లాడుకోకూడదు కదా. నీకు నచ్చినవి చెప్పేసి నచ్చలేని వదిలేసి ఇప్పుడు లేవమ్మా తీసేశారు, ఇప్పుడు లేవమ్మా తీసారని నేను చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా? ఇటు నాకు అనుకూలతగా బైబిల్ చెప్పడం ఏంటి నా మొహం? నా పిచ్చమొహం వాడేసుకొని నేను ఏదేదో చదివేసి నాకు అనుకూలతగా ఇప్పుడు అన్నీ కలిసిపోయి ఎవరు చెప్పారు కలిసిపోయేది? అలా అప్పుడు దేవుడు ఇక్కడ శ్రేష్టతలు ఇవ్వడు కదా. ఇంకో విషయం తెలుసా, ఇన్ని గోత్రాలు ఇంకో గోత్రాన్ని పక్కనెట్టాడు. వీళ్ళకన్నా దేవుడు వాళ్ళు శ్రేష్ఠులుగా చేశాడు. మనం ఎలా బ్రతుకుతున్నాం సమాజంలో? తెలిసి తెలియని పిల్లలు ఇప్పుడు ఏదైనా చేస్తే మనం మంచి చెడు చెప్పుకోవాలి. ఇది నేను కులాల కోసం మతాల కోసం మాట్లాడట్లే, బైబిల్ ఉన్న విషయాల కోసం, మన బిడ్డల కోసం మనకు చెప్తున్న విషయాలు. బైబిల్ అంటే ఒక కుటుంబం, దేవుడు అంటే క్రైస్తవులకు ఒక కుటుంబం. మనం అందరూ నమ్ముకుంటుంది యేసుప్రభు కోసం. కాబట్టి నేను యేసుప్రభు వారి కోసమే చెప్తున్నాను, ఆ బైబిల్ కోసమే చెప్తున్నాను. అప్పుడు మనం అందరం ఏమవుతాం, సహోదరులాగా ఒకరికొకరు కుటుంబ సభ్యులు అవుతూ ఉంటాం. ఎంత శ్రేష్టత కోసం దేవుడు చెప్తున్నాడో చూసారు అసలు.
ఈ శ్రేష్టత అనేది ఎక్కడ కనపడతలేదు. ఇప్పుడు స్వచ్ఛమైనది ఎక్కడ కనపడతలేదు. ఒక మనిషి తన పరువుని తన జీవితాన్ని కాపాడుకోవడానికి అలాగ బ్రతకాలనుకున్నాడు. అనుక్షణం పాదం పాదం కూడా తూచి తూచేస్తాడు. మాట కూడా తూచి తూచి మాట్లాడుతుంటాడు. ఏదో తక్కిట్లు ఇంకోటి ఎక్కువ వేస్తే వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతుందని అన్నట్టుగా చూసావా, బేరగాళ్ళు అమ్ముకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటారు, ఎక్కువ రానివ్వరు, వాళ్ళు లాస్ అయిపోతారని. అలాగ మనం కూడా జీవితంలో త్వరపడే నిర్ణయాలు తీసుకుంటే కనుక లైఫ్ అంతా లాస్ అయిపోతాం. ఒక్కవేళ ఇష్టపడేది చేసినా అది జీవితాంతం ఉండాలి, లైఫ్ అంతా. అనుకోకుండా ప్రమాదాలు వచ్చి చనిపోతే మనం ఏం చేయలేం. కానీ ఆ లైఫ్ మనకి ఎప్పుడు కూడా ఏ ఎండ్ నుంచి శోధన సమస్యలు రాకుండా ఉండేలాగా మీరు మీ బిడ్డలకి ప్లాన్ చేయండి. అలాగా ఒకవేళ ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ పిల్లలు ఉంటే వింటే మీ తల్లిదండ్రుల తేదీలు ఓపెన్గా చెప్పేసుకోండి. ఎందుకంటే చేసుకున్న బంధాలు విడిపోవడానికి కాదు, కలిసి ఉండడానికి. కుటుంబాలను ఏర్పాటు చేస్తానన్న దేవుడు మనిషికి మనిషికి తోడు ఎందుకు ఇచ్చాడంటే ఏదో ఆశించి కాదు, ఏ మంచి చెడు వచ్చినా పంచుకోవడానికి. ఇది నేను చెప్పడం ఏంటి, చిన్న వయసు దాన్ని, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, అంతా మనకు తెలుసు కదా. ఒంటరి జీవితం అంత భయంకరమైంది ఇంకోటి ఏది ఉండదు. ఎందుకంటే ఆ క్షణానికి ఏదొచ్చినా ఎవరో ఆదుకునేవారు ఉండరు. ఏదన్నా వస్తే ఎవరన్నా ఆదుకోవడమన్నా దానికన్నా ఏది రాకుండా ఏదేదో పెట్టేసుకొని మనం చికాకులు పెట్టేసుకొని ముందుగానే ఉన్న బంధాలు విడదీసేసుకుంటాను, పెద్ద పెద్ద రద్దాంతాలు చేసేసుకుంటాను. మన ఇంట్లో పోట్లాట భర్త భార్యల కంటూ వచ్చిన పిల్లల మధ్యన వచ్చిన ఏదో అది జరగరా అని పెద్ద విషయం అయితేనే, ప్రాణాల మీదకి వచ్చిన ప్రమాదం అయితేనే అంత సీరియస్గా తీసుకోండి. ఏది కూడా ఎక్కువగా డీప్గా తీసుకోవద్దు. ఒకసారి శ్రేష్టత అనేది ఎంత చక్కగా బైబిల్లో వివరించబడుతుంది. నేను చదువుతున్నప్పుడు నాకు పిచ్చి వచ్చేస్తుంది అసలు బైబిల్ కోసం. ఇంత చక్కగా శ్రేష్టత కోసం ఇంత చక్కగా వివరంగా దేవుడు ఇలా ఇలా పొందుపరిచి ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా తాగాలి, ఇది తినాలి, ఇది పెట్టాలని ఎంత శ్రేష్టత చెప్తున్నప్పుడు మేము అన్నీ తినేస్తాం. తినేస్తే తినేయండి, మేము అన్నీ తాగేస్తాం, తాగెత్తే తాగేయండి. తినుము తాగుము సుఖించము ఒకటి వీటన్నిటి బట్టి దేవుడు నేను లెక్కలోకి తీసుకోక తప్పదు. ప్రసంగి యవనుడా అని యవన కాలం ముందు తినుము తాగుము సుఖించము ఒక లెక్క ఉంటుంది, అప్పుడంతా సుఖమే ఉంటుంది. అన్నీ అయిపోయి నోరు మూసుకొని ఊరుకొని కన్నా ముందుగానే అన్ని విషయాల్లో మనం తగ్గి మన తల్లిదండ్రులకి ఎక్కువ శ్రేష్టత ఇవ్వడం అనేది మనం మంచిది. వాళ్ళ నుంచి దీవెనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. మనకి భవిష్యత్తులను దేవుడు తల్లిదండ్రుల రూపాల్లో ఏర్పాటు చేస్తున్నాడు. ఒకవేళ మనం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి టైం ఎక్కువ తీసుకోండి. అంత టైం తీసుకుంటే నీకు అన్ని విషయాల్లో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఎంత టైం తీసుకుంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అందులో మంచి చెడు ఎక్కడెక్కడ ఏమైనా తేడాలు ఉన్నా కూడా బయటపడిపోతూ ఉంటాయి నువ్వు తీసుకునే గ్యాప్లో. అప్పుడు మీకు కావాల్సిన నిర్ణయం తీసుకోండి. ఆ తల్లిదండ్రుల నుంచి అయినా మీ పర్సనల్ లైఫ్ అయినా ఏదైనా సరే. చూసారా బైబిల్లో మీరు వింటున్నారు కదా నా సైడ్ నుంచి, నేను చెప్తుంది అబద్ధమా నిజమా? ఇప్పుడు వాక్యాలతో సైతం ఇచ్చేస్తాను ఒక 2 days పోయిన తర్వాత. ఈ చాప్టర్ క్లోజ్ అయ్యాక మళ్ళీ వాక్యాలతో ఇచ్చి అప్పుడు మళ్ళీ ఉన్న విషయంలోకి నేను ఎంటర్ అవుతాను. నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు ఒక నెంబర్ని అనుకోండి నన్ను, లేదంటే ఎవరో పరాయి పిల్ల చెప్తుంది, ఎవరో కావిడ ఏదో చెప్తుందని అనుకోండి. కానీ అందులో మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించను గాక. గుడ్ నైట్.